ఈ వారం ఎలిమినేషన్ ఎవరో చెప్పండి చూద్దాం. పడాల కళ్యాణ్ని బకరా చేసిన సుమన్ శెట్టి. అనుక్షణం అనుమానం అనుమానం. ఏమన్నా సుమన్ అన్నా, నువ్వు తోపన్నా. సంజనాని ఎలిమినేట్ చేసిన హౌస్ మేట్స్. హాయ్ హలో నమస్తే, నేను మీ ఎస్ఎస్ పట్నాయక్. చూస్తూనే ఉండండి పెమ్స్ టీవీ. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ కొట్టడం మర్చిపోకండి. ఇక బిగ్ బాస్ అప్డేట్స్ విషయానికి వచ్చినట్లయితే సంజనాని ఎలిమినేట్ చేసిన హౌస్ మేట్స్. అవునండి, ఇప్పుడు కెప్టెన్ కంటెండెన్సీ టాస్క్ జరుగుతుంది. కెప్టెన్ కంటెండెన్సీ టాస్క్ లో 3 టీములుగా విడిపోవాలని చెప్పారు. 3 టీములుగా విడిపోవాలని చెప్పేటప్పుడు 3 టీముల కోసం ఏంటంటే ఆరెంజ్ టీము, పింక్ టీము, ఎల్లో టీమ్ అనేది విడిపోవడం జరిగింది. సరే, ఆరెంజ్ టీము, పింక్ టీము, బ్లూ టీమ్ గా విడిపోవడం జరిగింది. అందులోని ఒక్కొక్క టీమ్ కి 4 సభ్యులు ఉంటారన్నమాట. 4, 12 మంది సభ్యులు విడిపోయారు. అయితే 13 ఉన్నారు ఆల్రెడీ హౌస్ లోని. అందరూ కూడా ఒకరిని ఎంచుకున్నారు. కానీ ఫైనల్ గా సంజనాని ఎవరు కూడా ఆఖరికి ఇమాన్యుల్ కూడా తీసుకోలేదు. మొత్తానికి హౌస్ మేట్ అందరూ కలిపి కెప్టెన్ కంటెండెన్సీ టాస్క్ కి సంజనాని అక్కర్లేదు అన్నట్టుగా ఎలిమినేట్ చేశారండి. సో ఇప్పుడు కెప్టెన్ కంటెండెన్సీ టాస్క్ లో సంజన ఆడడానికి లేదు, ఆమె విడిగా ఉంది. మిగతా ఈ 12 మంది సభ్యులు 4 చొప్పున ఆట మొదలైంది. ఏదేమైనప్పటికీ సంజనాని మాత్రం కెప్టెన్ కంటెండెన్సీ టాస్క్ నుండి ఎలిమినేట్ చేశారు. ఇక ఈ కెప్టెన్ కంటెండెన్సీ టాస్క్ విషయం అలా పక్కన పెడితే హౌస్ లో వచ్చేసి సీక్రెట్ టాస్క్ ఒకటి జరుగుతుంది. అంటే ఒకరికి సీక్రెట్గా ఒక పని అప్పచెప్తారు. ఆ పనిని వాళ్ళు నిర్వర్తించినట్లయితే వాళ్ళకి ఒక పవర్ అనేది బిగ్ బాస్ ఇస్తారు. ఈ సీక్రెట్ టాస్క్ కోసం టెలిఫోన్ అక్కడ పెట్టడం జరిగింది. టెలిఫోన్కి ఫోన్ వస్తుంది, రింగ్ అవుతుంది. రింగ్ అయితే అందరూ ఫోన్ లిఫ్ట్ చేస్తారు. ఎవరితో బిగ్ బాస్ మాట్లాడాలనుకుంటారో వాళ్ళతో బిగ్ బాస్ మాట్లాడతారు. మిగతా వాళ్ళకి పక్కకి వెళ్ళిపోమని చెప్పమని చెప్తారు. దాంతో అందరూ కూడా పక్కకి పంపించేస్తారు అందరినీ. మిగతావన్నీ ఆ ఫోన్ వచ్చిన వాళ్ళే మాట్లాడతారు. అందరితో ఒక్కొక్కరితో ఒకటి చెప్తారు. కానీ ఒక్కరికి మాత్రం సీక్రెట్ టాస్క్ ఇస్తారు. ఆ సీక్రెట్ టాస్క్ ఎవరికి ఇచ్చారు అని చెప్పేసి అనుక్షణం అనుమానం రేకెత్తుంది. ఎందుకంటే వీళ్ళకి ఇచ్చారని ఎక్కువగా ఏంటంటే తనూజ మీద కూడా అనుమానం ఎక్కువ మొదలైంది అందరికి. తనూజకి సీక్రెట్ టాస్క్ ఇచ్చారని, అలాగా మన రీతుకి ఇచ్చారని చెప్పేసి ఒకరు, భరణి గారికి ఇచ్చారని చెప్పేసి, ఇలాగ అందరికీ సీక్రెట్ టాస్క్ ఒకరి మీద ఒకరికి అనుమానం ఉందని వాళ్ళు ఏం చేసినా సరే ఇది సీక్రెట్ టాస్క్ ఏమో అన్నట్టే హౌస్ లో వెళ్తుందటండి. అందుకే అన్నాను, అనుక్షణం అనుమానం పెనుభూతంలా మారింది బిగ్ బాస్ హౌస్ లో. అయితే ఈ సీక్రెట్ టాస్క్ ఇచ్చే కోణంలో బిగ్ బాస్ సీక్రెట్ టాస్క్ ఎవరికి ఇచ్చారంటే సుమనానికి ఇచ్చారు. ఈ సుమనానికి సీక్రెట్ టాస్క్ ఇస్తే సుమనానికి ఏంటంటే మొట్టమొదటి ఏంటంటే ఒక ముగ్గురు కూర్చుంటే ఎవరినో ఒకరిని లేపేసి కూర్చోవాలని చెప్పేసి అంటారు. అందులోనే అతను సక్సెస్ఫుల్ గా నిర్వర్తించాడట. ఆ తర్వాత వచ్చేసి ఇంకోటి ఏంటంటే టెట్రా పాల్ తాగేయాలని చెప్పేసి ఒక టాస్క్ ఇచ్చారు. తర్వాత ఏదో మొత్తానికి సీక్రెట్ టాస్క్ ఇచ్చారని ఏదో పేపర్ ఏది ఇస్తే మొత్తానికి ఏంటంటే ఆ సీక్రెట్ టాస్క్ సరిగా సుమనన్న నిర్వర్తించలేకపోవడం వల్ల అతన్ని ఒక సపోర్ట్ తీసుకుని ఏర్పాటు చేశారు. ఆ కోణంలో దివ్య మన సుమనానికి సపోర్ట్ రావడం జరిగింది. ఇప్పుడు సుమనన్న దివ్య కలిసి ఆ సీక్రెట్ టాస్క్ నిర్వర్తిస్తున్నారు. కానీ దివ్య మీద కూడా అనుమానాలు వచ్చాయి, కానీ పూర్తిగా రాలేదు. మిగతా వాళ్ళ మీద వచ్చింది, సుమనన్న మీద, వీళ్ళందరి మీద. అయితే వీళ్ళకి ఇచ్చిన టాస్క్ ఏంటంటే పాలు తాగేయాలన్నమాట. దానికోసం వీళ్ళు వంటగదికి వెళ్ళడం కూడా జరిగిందట. పాలు తాగే కోణంలో పడాల కళ్యాణ్ వచ్చి చూడడం వల్ల మేము పంచదార తినడానికి వచ్చామంటే ఎస్ పంచదార తినండి, ఇక్కడ ఎవరైనా చూస్తారు, నేను కాపలా ఉంటానంటూ ఆయన కాపలా ఉన్నాడంట. ఆయన కాపలా ఉంటే వీళ్ళు తిన్నది పంచదార కాదు, తాగింది పాలు. వీళ్ళు సీక్రెట్ టాస్క్ వీళ్ళు తీసుకుని వెళ్ళిపోయారు. మొత్తానికి అటొచ్చి బకరా అయ్యాడు మన పడాల కళ్యాణ్. పడాల కళ్యాణ్ ఎన్నిసార్లు నా స్నేహం అనుకుని వెళ్ళి వాళ్ళు నాకు మోసం చేస్తారు, వీళ్ళు నాకు మోసం చేశారు అంటారు. ఆఖరికి సుమనన్న కూడా నేను మోసం కాదు బకరా అని చేశారు. పడాల కళ్యాణ్ ఎన్నిసార్లు నువ్వు మోసపోతావు. ఈసారి ఆఖరికి సుమన్ చేతిలో మోసపోలేదు, బకరా అయిపో. ఎవరైనా వచ్చి మనకి మోసం చేశారంటే మోసం చేసిన వాళ్ళది కాదు తప్పు, మోసపోయిన మంది మనం నమ్మాం కదా. ఈసారి ఏంటంటే నువ్వు మోసపోయావు అన్నా కానీ బకరా మాత్రం అయిపోతున్నావు అన్న. అయినా ఏదేమైనప్పటికీ సుమనన్న నువ్వు తోపన్నా. రూములో అందరికి అనుమానాలు ఉన్నాయి. ఆఖరికి నీ మీద కూడా ఏదో వచ్చింది అనుమానం. కానీ మొత్తానికి సుమనన్న మీదటండి అనుమానం పెద్దగా ఎవరు రావట్లేదట. నువ్వేనా అని అంటున్నారట. నేనెక్కడ, మొన్నే దొంగతనం టాస్క్లో సీక్రెట్ చేసింది కదంటే ఎస్ కరెక్ట్, నువ్వైండు అంటూ రూమ్లో అందరూ కూడా లైవ్లో కూడా చూస్తుంటే సుమనన్న అయ్యాడా, సుమనన్ కాదు, సుమనన్కి ఆ ఛాన్స్ లేదు అన్నట్టే ఉంటున్నారు. కానీ సుమనన్నకి సీక్రెట్ టాస్క్ వచ్చిందని ఎవరు పెద్దగా అనట్లే. కానీ సుమనన్న బిహేవియర్ కూడాను సీక్రెట్గా చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. దొంగతనాన్ని ఎంత పర్ఫెక్ట్గా ర్యాబిన్ హుడ్ అన్నాడు కదా, ఆ 420 కదా సుమనన్న ర్యాబిన్ హుడ్, అలా ర్యాబిన్ హుడ్లో చేసుకుంటూ వెళ్తున్నాడు. ఈ సీక్రెట్ టాస్క్ కూడా అంటూ డిటెక్టివ్ నారదలాగా కాదు, ఏజెంట్ విక్రమ్ లాగో కాదు, ఇంకా చెప్పాలనుకుంటే సీక్రెట్ ఏజెంట్. మొత్తానికి ఏదో ఒకటి అండి. ఎన్ని పేర్లు చెప్పినా సరే అన్న మాత్రం తోపు, ఎవరికి బయటకు కనిపించట్లేదు. తనకు సహకరిస్తున్న దివ్య మీదే అనుమానం వస్తుందేమో కానీ
మెయిన్ సీక్రెట్ టాస్క్ నడుపుతున్న సుమనన్న మీద ఎవరికి అనుమానం రావట్లేదు. అందుకే అన్నా సుమనన్న నువ్వు తోపన్నా అంటున్నావు. ఇక ఈ వారం ఎలిమినేషన్ ఎవరో తెలుసా? ఈ వారం ఎలిమినేట్ ఎవరు అవుతున్నారో, ఎవరు అవ్వాలనుకుంటున్నారో మీరు ఒక్కసారి మీ కామెంట్ రూపంలో రాయాల్సిందే. రాయండి ప్లీజ్. అయితే ఏంటంటే మనం ఆల్రెడీ నామినేషన్ ఎవరున్నారు? సంజన, తనూజ, సుమన్, భరణి, సాయి శ్రీనివాస్, రాము, కళ్యాణ్, ఈ 7 ఉన్నారు. అయితే ఆల్రెడీ ఫైవ్ స్ట్రోమ్ పెద్ద పోస్టర్ పేజ్ పంపించారు. ఆ 5 స్ట్రోమ్ 3 వెళ్ళిపోయారు. 3 కూడా ఎస్పెషల్ లేడీస్. ఐషా వెళ్ళిపోయింది, పికిల్ పాప వెళ్ళిపోయింది, దివ్యల మాదిరి 5 స్ట్రాంగ్ 5 బ్రాండ్ దివ్యల మాదిరి కూడా వెళ్ళిపోయారు. ఇక 3 మగాళ్ళు ఉన్నారు. ఆ 3 మగాల్లో కూడా ఏంటంటే హీరో విలన్ దెబ్బలాడుకుని కమెడియన్ మరి గెలిచేసినట్టు అందరూ వీళ్ళే దెబ్బలాడుకోవడం వల్ల ఏమైందంటే ఈ నిఖిల్ నాయర్ మీదకి గౌరవ్ మీదకి ఎవరి కళ్ళు వెళ్ళలేదు. మొత్తానికి ఏంటంటే సాయి శ్రీనివాస్ మాత్రం బరిలోకి వచ్చాడు. కాబట్టి నిఖిల్ నాయర్ మరి గౌరవ్ గారు సేఫ్ అయిపోయారు. కానీ సాయి శ్రీనివాస్ బరిలో ఉన్నాడు. మరి ఇప్పుడు 5 స్ట్రోమ్ అని చెప్పి పంపించాం కదా, వరుసగా 5 స్ట్రోమ్ వెళ్ళిపోతున్నాన్ని. ఇప్పుడు ఈ సాయి శ్రీనివాస్ పంపించేస్తే బిగ్ బాస్ కి ఇన్సల్ట్. మరి దాన్ని బేస్ చేసుకుంటే రాముని పంపించాలి. ఎందుకంటే గత కొద్ది రోజులుగా రాము చివరి వరకు వచ్చి వెనక్కి వెళ్ళిపోతున్నాడు. ఇప్పుడు హోమ్ సిక్ అని చెప్పి తను స్టాండ్ చేసుకోలేప్పుడు, డిఫైన్ చేసుకోలేప్పుడు. ఈ కారణాల వల్ల పంపిస్తే రాముని పంపించాలి. లేదు మనకి పోతే పోయింది 5 స్ట్రోమ్ అన్నాగానే పోతే పోయింది అనుకుంటే మాత్రం సాయి శ్రీనివాస్ పంపించేస్తారు. సాయి శ్రీనివాస, రామ అయితే సంజన అయితే గట్టి క్యాండిడేట్, తనుజాకి పంపించరు. మరి సుమన్ అయితే అన్న తోపు. మరి భరణి గారు అయితే మొన్నే వచ్చారు, ఊపుతున్నారు ఊపు. కళ్యాణ్ అయితే పర్వాలేదు గెలుస్తున్నాడు. బక్రా అయిపోతున్నా సరే గొర్రెలాగైనా గెలుస్తున్నాడు. ఏదైనప్పటికీ సాయి శ్రీనివాసు, రాము ఇద్దరైతే ఉన్నారండి. చూద్దాం ఎవరు పంపిస్తారు. ఇదండి ఇప్పుడు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ నేను మీ ముందు ఉంటాను. అంతవరకు సెలవు. మరి నమస్కారం. నేను మీ ఎస్ఎస్ పట్నాయక్. చూస్తూనే ఉండండి పెమ్స్ టీవీ. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. గంట సింబల్ కొట్టడం మర్చిపోకండి ప్లీజ్. ఎంకరేజ్.